హలో అండి, నమస్తే. ఇది సంగమేశ్వరం దగ్గర ఉన్నటువంటి కృష్ణా నది. ఇక్కడ 7 నదులు కలిసి ఒక నదిగా ఇక్కడ ప్రవహిస్తాయి. ఇక్కడ స్వామిని 7 నెలలు తన గర్భంలో అమ్మ దాచిపెట్టుకుంటుంది. కనీసం 4 నెలలు మాత్రమే మనకు దర్శనమిచ్చేటటువంటి గొప్ప ఆలయం. ఈ ఆలయం ఇంకా ముందుకి ఉంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నీళ్ల మధ్యలో గుడి ఉంటుంది. ఇక్కడ సంగమేశ్వరుడు, ఈశ్వరుడు ఒక దారువు రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. రండి చూద్దాం. ప్రకృతి నడుమ ఈ కొండల మధ్యలో, ఈ నది మధ్యలో దేవాలయం ఉంది. ఈ 8 నెలలు అయితే ఈ గుడి కూడా నీళ్ళల్లో ఉండిపోతుంది. ఒక్క 4 నెలలు మాత్రమే దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనం పైనుంచి ఈ గుడి ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి చూడండి ఎంత పచ్చగా, చాలా అందంగా కనిపిస్తుంది. గుడి దగ్గరకు వచ్చేసాం. గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఇది ఇక్కడ ఒక సహజంగా మనము ఎక్కడైనా శివాలయం అంటే ఈశ్వరుణ్ణి సంవత్సరం అంతా ప్రతిరోజు అందరికీ స్వామి దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక 8 నెలలు నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చేటటువంటి అద్భుత శివాలయం ఇది. వాస్తవంగా ఏప్రిల్, మే అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకే దర్శనం ఉంటుందట. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండడం వలన ఇక్కడ ఈ నెల కూడా, ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఆలయం ఉంది. ఇది ఆత్మకూరు దగ్గర ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా స్వామి దారువు రూపంలో ఉంటారు, అంటే వేప మొద్దు రూపంలో ఉంటారు. అంటే ఇది దీనికి పురాణ ఇతిహాసం ఏంటంటే, పాండవులు వనవాసం చేసేటటువంటి సమయంలో ధర్మరాజు ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేద్దామని చెప్పినప్పుడు భీముడు కాశీకి వెళ్ళి తీసుకురమ్మని చెప్తారట. రావడం ఆలస్యం అవుతుందని ధర్మరాజు ఒక వేప దారువుతో ఇక్కడ స్వామిని తయారు చేసి ప్రతిష్ఠ చేశారట. చాలా అద్భుతమైన విషయం. సహజంగా నీళ్లలో ఉంటే కొన్ని రోజులకి అవి పాడైపోవడం అలా చూస్తాము. 8 నెలలు నీళ్లలో ఉన్నప్పటికీ కూడా స్వామి చెక్కు చెదరకుండా ఉండి ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఇది అద్భుతమైనటువంటి శివాలయం. అంతేకాకుండా ఇక్కడ ఈ నది, ఇక్కడ 7 నదులు కలిసి ఒక నదిగా ఇక్కడ ఈ నది అంతా చూస్తున్నాం కదా, 7 నదులు కలిసి ఇక్కడ ఉంటాయి. అందుకనే ఇది సప్త నదుల సంగమం, సంగమేశ్వరం అని చెప్తారు. స్వామి కూడా సంగమేశ్వరుడు అనే నామంతో ఇక్కడ వెలసిల్లి ఉన్నారు. రండి గుళ్ళోకి వెళ్ళి స్వామిని చూద్దాం. ఇక్కడ స్వామి వేప దారువు అంటే వేప చెక్కతో ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠ చేశారు. ప్రతి ఒక్కరం కూడా వెళ్ళి చక్కగా స్వామిని తాకి దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించారు. చాలా ఇలా తాకితే చల్లగా స్పర్శ తగులుతుంది. ఈ అనుభూతి ఎప్పటికీ మనకి మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఇక్కడ పూజారి గారి కూడా తాకి నమస్కరించుకొని కోరిక చెప్పుకొని దండం పెట్టుకోండి, మీకు ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పారు. అలాగే మేము కూడా ఇక్కడ వచ్చి స్వామిని తాకి నమస్కారం చేసుకున్నాము.
ఇది 5000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. చూడండి, గోడలు కానీ ఎక్కడ ఏమి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే ఇది 8 నెలలు నీళ్ళల్లోనే ఉంటుంది, 4 నెలలు మాత్రమే పైకి కనిపిస్తుంది. నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా వీటి కళా నైపుణ్యం అనేది ఎక్కడా తగ్గలేదు. ఇది బ్రహ్మదేవుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ధర్మరాజు కూడా చేయాలనిపిస్తుందట. బ్రహ్మదేవుడిని అడిగి ఒక ముహూర్తం పెట్టించుకొని శివలింగం కోసమని భీముణ్ణి కాశీకి పంపిస్తే ఆయన వచ్చేలోపు ముహూర్తం దాటిపోతుందని ఒక వేప దారువుతో స్వామిని ధర్మరాజు తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారట. ఇక్కడ 4 నెలలు మాత్రమే దర్శనం ఉంటుంది. అంటే చక్కగా మనం ప్రతి ఒక్కరం కూడా తాకి స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ అభిషేకం చేస్తామని మొక్కుకుంటే స్వామి ఏ కోరికైనా నెరవేరుస్తారట. అది పూజారి గారి మాటల ద్వారా తెలిసింది. ఈ ఆలయం నీళ్లలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ గోడలు కానీ ఏమి చెక్కు చెదరకుండా ఉండడమే గొప్ప విశేషం. మన ఆధ్యాత్మిక ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్వామి యొక్క ప్రాధాన్యతను, ఈశ్వరుని యొక్క మహిమను తెలిపేటటువంటి గొప్ప అద్భుత క్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా చూసి తరించవలసినటువంటి పుణ్యక్షేత్రం. ఈ సంగమేశ్వర స్వామి సన్నిధిలోనే స్వామికి పక్కన ఇక్కడ షణ్ముఖాలతో 6 ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చక్కగా అందంగా చూడడానికి ఎంతో కన్నుల విందుగా స్వామి ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ పూజ చేయడానికి ఒక అమ్మ ఉన్నారు. తను ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దీపం పెట్టి స్వామిని మనస్ఫూర్తిగా మేము అనుకున్న పని నెరవేర్చమని అడిగి ఇక్కడ అభిషేకం చేయిస్తాము అని మొక్కుకుంటే ఏది అనుకున్నా నెరవేరుతుందట. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సకల సౌఖ్యాలని కలుగచేసేటటువంటి భగవంతుడు కనుక ఇక్కడ మేము కూడా వచ్చి దీపం పెట్టుకొని ఇక్కడ మనస్ఫూర్తిగా స్వామికి హారతి ఇచ్చి మొక్కుకుంటున్నాము. ఇక్కడ మొక్కుకుంటే మనకు ఏ పని అయినా నెరవేరుస్తారట స్వామి అని ఈ అమ్మ చాలా మందికి ఇలా జరిగిందని కూడా చెప్పారు. ఈ 8 నెలలు నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే ఇక్కడ మూర్తులందరూ కూడా దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంతే. ఇప్పుడే ఇక్కడ అమ్మ మాకు చెప్పారు, ఇలా ఒకళ్ళకి అనుకున్న వారికి చాలా మందికి నెరవేరుతుందని, మళ్ళీ వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్తూ ఉంటారని కూడా చెప్పారు. చూడగానే మూర్తియా లేకపోతే స్వామియే ఇక్కడ ఉన్నారా అన్నంత అందంగా స్వామి ఇక్కడ భక్తులను కనికరించడానికి కొలువు తీరి ఉన్నారు.